వృషభ రాశి వారి గురించి పూర్తి నిజాలు. జూన్ 8, 9, 10 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా ఆపద. జాగ్రత్త పడండి, 100% జరగబోయేది ఇదే. వృషభ రాశి వారి గురించి నిజాలు ఏమిటి? జూన్ నెల 8, 9, 10 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఆపద రాబోతుంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సమయం మీ మనోధైర్యం మీకు చాలా బలాన్ని ఇస్తుంది. ఇంట్లో శుభకార్య సూచనలు కూడా కనిపిస్తాయి. వృషభ రాశి వారికి జూన్ నెల 8, 9, 10 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా ఆపద అనేది పొంచి ఉంది కనుక ఆ స్త్రీ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఉన్నతమైనటువంటి అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. మీరు ఆ స్త్రీ కారణంగా జరగబోయే ఆపద నుంచి మీరు తప్పించుకున్నట్లయితే కనుక మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయండి, శ్రేయస్కరం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. అత్యంత శ్రేష్టమైనటువంటి కాలం కనిపిస్తుంది. విజయం త్వరగా లభిస్తుంది. ధైర్యమైన పనులను ప్రారంభించండి. గుర్తింపు వస్తుంది. స్వల్ప ప్రయత్నంతో అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఉద్యోగంలో చాలా చక్కటి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. గురుబలం మీకు గౌరవాన్ని పెంచుతుంది. ద్వాదశ శుక్రయోగం కారణంగా ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించండి. శ్రీ మహాలక్ష్మిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ జూన్ నెల ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో మీ జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు చూస్తారు. ఈ రాశి వారికి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా ఈ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కెరియర్లో ఈ సమయంలో సవాళ్ళు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. రాహు 10వ ఇంట్లో ఉండడం చేత ఊహించని మార్పులు లేదా ఉన్నతాధికారులతో కొన్ని సమస్యలు అయితే కలగవచ్చు. ముఖ్యంగా ఉద్యోగరీత్యా ప్రయాణాలు లేదా బాధ్యతలలో మార్పులు కూడా కలగవచ్చు. సూర్యుడు 2వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత నుండి కూడా, అంటే జూన్ 15వ తేదీ తర్వాత నుండి కూడా మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడి సహోద్యోగులతో మంచి సంబంధాలు సానుకూలంగా మారతాయి. అయితే ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకోవడం మానండి, లేకపోతే అనవసరమైన సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. శని 11వ ఇంట్లో ఉండడం చేత కెరియర్లో స్థిరత్వం కొనసాగుతుంది, కానీ ఫలితాల కోసం కఠినమైనటువంటి శ్రమ అయితే అవసరం. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ నెల ద్వితీయార్థంలో చాలా అనుకూలమైన ఫలితాలు అయితే పొందవచ్చండి. మీ యొక్క సమయపాలన మరియు అంకిత భావం ప్రశంసలు కూడా ఈ సమయంలో మీరు అందుకోబోతున్నారు. ఈ రాశి వారికి ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఈ సమయం మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. 2వ వారంలో కుజుడు 4వ ఇంట్లోకి ప్రవేశించడంతో గ్రహ సంబంధిత ఖర్చులు లేదా అనవసరమైన వ్యయాలు కూడా పెరగవచ్చు. బుధుడు మరియు గురుడు 2వ ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు కూడా మీకు స్థిరంగా కనిపిస్తాయి. మీరు కుటుంబ పరంగా ఈ సమయం చాలా సానుకూలమైన సమయాన్ని అందిస్తుంది. అంతేకాదు మీ వ్యక్తిత్వంలో ఆకర్షణీయంగా ఉంటుంది. దీని కారణంగా కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా చాలా బలపడతాయి. కుటుంబ శుభకార్యాలకు హాజరయ్యే అవకాశము ఉంటుంది, లేదా ఇంట్లో చాలా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కేతువు 4వ ఇంట్లో ఉండడం చేత గృహ సంబంధిత విషయాల్లోనూ ఆధ్యాత్మిక దృక్పథం కూడా మీకు పెరగనుంది. కొందరు ఇల్లు లేదా స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలు అయితే పూర్తి చేయవచ్చు. అయితే కుజుడు 4వ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాగ్వాదాలు రావచ్చు, కాబట్టి సహనంతో
వ్యవహరించండి. ఇంట్లో పెద్దల యొక్క ఆరోగ్యం పైన కూడా మీరు శ్రద్ధ వహించండి. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం సాధారణంగా ఉంటుందండి. ఈ రాశులు వ్యాపారస్తులకి ఈ సమయం చాలా సాధారణమైన ఫలితాలు అయితే అందిస్తుంది. రాహు 10వ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో ఊహించిన అడ్డంకులు లేదా ఆలస్యాలు అయితే ఎదురవుతాయి. గురుడు 2వ వారంలో ఉండడం చేత ఆర్థికపరమైన లాభాలు స్థిరంగా ఉంటాయి, కానీ కొత్త వెంచర్లు లేదా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడం కూడా ఈ సమయంలో నివారించండి. శుక్రుడు 2వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత అంటే జూన్ 29వ తేదీ నుండి కూడా వ్యాపార సంబంధిత చర్యలు మరియు ఒప్పందాలు విజయవంతమవుతాయి. క్లయింట్లతో సంబంధాలను భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా కూడా ఉండవచ్చు, కానీ స్పష్టమైన ఒప్పందాలు చేసుకోవడం అయితే మీకు చాలా మంచి జరుగుతుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా వృషభ రాశికి సంబంధించిన వారు. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎప్పటి నుండో కూడా కోరుకున్నటువంటి జీవితం అయితే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీ జీవితం చక్కటి మార్పులు అయితే మీరు చూస్తారు. మీ విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వైవాహిక జీవితం పరంగా కూడా మీకు అంతా కూడా శుభ ఫలితాలు ఈ సమయంలో ఏర్పడబోతూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారి సమయంలో చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కలిగి ఉంటారు. అందుచేత ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడే పని చేసే మనస్తత్వాన్ని అయితే వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా ఈ రాశి వారి సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు. దృఢమైనటువంటి నిర్ణయాలు కూడా వీరు తీసుకుంటూ ఉంటారు. దాని కారణంగా మొండి పట్టుదల అయితే మారుతుంది. దీని వలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములు అయినా సరే సులభంగా చేస్తారు. అయితే పొగడ్తలకు వీరు అసలు లొంగారు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పినటువంటి పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా వీరికి అలవారుగా ఉంటారు. ఇక ధన సంపద విషయానికి వస్తే వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా సరే వీరు కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి కూడా జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూసారు కదండి. వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.